షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 13. అందరికీ నమస్కారం అండి. మనకి ఈరోజు మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో అత్యంత ముఖ్యమైన మరి ఎక్కువగా కనిపించే ప్యాటర్న్ అయితే డోజీ గురించి తెలుసుకోబోతున్నాం. డోజీ అనేది మార్కెట్ ఇండిసెస్ను సూచించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో ఓపెన్ ప్రైసు మరి క్లోజ్ ప్రైసు దాదాపు ఒకే స్థాయిలో ఉంటాయి. అంటే బయ్యర్సు మరియు సెల్లర్సు ఇద్దరు సమానంగా ఉన్నారని మనం పోరాడుతున్నారని మన అర్థం. డోజీ కనిపించినప్పుడు మార్కెట్ తదుపరి దిశ గురించి స్పష్టత లేకుండా ఉండే అవకాశం ఉంటుందండి. అందుకే ప్రతి ట్రేడర్ తప్పనిసరిగా డోజీని గుర్తించడం నేర్చుకోవాలా. అది ఎప్పుడైతే గుర్తించడం తీసుకున్నారో ఈజీగా మీకు ఉంది. అండ్ డోజీ అంటే ఈక్వల్ అని జపాన్ భాషలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డోజీ యొక్క ప్రధాన ఎన్ని రకాలుగా ఉన్నాయి. మొదటిది స్టాండర్డ్ డోజీ. ఇందులో ఓపెన్ మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టాండర్డైజ్. ఇందులో ఓపెన్ మరియు క్లోజ్ దాదాపు ఒకే స్థాయిలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ మరియు క్లోజ్ అనేది రెండు ఒకే స్థాయిలో ఉంటాయి. దీన్ని స్టాండర్డ్ డోజీ అంటారు. రెండవది డ్రాగన్ ఫ్లై డోజీ అండి. ఇందులో లోయర్ షాడో పెద్దగా ఉంటుంది. దీనిలో లోయర్ షాడో చాలా పెద్దగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరియు బుల్లిష్ రివర్సల్కు ఇది సాంకేతంగా పరిగణించేస్తాం. మూడోది వచ్చేసరికి గ్రావెస్టీన్ డోజీ. ఈ గ్రావెస్టీన్ డోజీ అనేది మనకి అప్పర్ షాడో పెద్దగా ఉంటుందండి. అప్పర్ షాడో పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ థర్డ్ వన్ కొద్దిగా పైగానే, ఈ పైన కొంచెం ఎక్కువ ఉంటుంది, అది మీకు ఇందులో అప్పర్ మరియు లోయర్ షాడోస్. నాలుగోది వచ్చేసరికి లాంగ్ లెగ్ డోజీ. లాంగ్ లెగ్ డోజీ అంటే ఇందులో అప్పరు మరియు లోయర్ షాడోలు రెండుగా పెద్దగా ఉంటాయి. నాలుగోది ఇది మార్కెట్లో అధికంగా అనిశ్చితంగా మరియు కనిపిస్తుంది. ఈ డోజీ యొక్క సైకాలజీ ఏంటి? ఈ డోజీ సైకాలజీ ఏంటంటే, డోజీ వెనుకున్న సైకాలజీ మార్కెట్ సెషన్ ప్రారంభమైన తర్వాత బయ్యర్స్ మరియు సెల్లర్స్ ఇద్దరు తమ ఆధిపత్యాన్ని చూపించేందుకు అనగా ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. కొంతసేపు బయ్యర్స్ పై చేయి సాధిస్తారు, మరికొంతసేపు సెల్లర్స్ పై చేయి సాధిస్తారు. కానీ సెషన్ ముగిసే సమయానికి ధర మళ్ళా ఓపెన్ దగ్గరికే వచ్చేస్తుంది. కాబట్టి దాని అర్థం బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య ఈక్వల్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే డోజీ ఒక ఇండెసిషన్ క్యాండిల్గా మనం పరిగణించబడతాం. ఇది ట్రెండ్ చేంజ్ లేదా ట్రెండ్ కంటిన్యూటీని రెండింటికి ముందు కనిపించవచ్చు. ట్రెండ్ చేంజ్ లేదా ట్రెండ్ కంటిన్యూటీ రెండింటినీ కనిపించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడింగ్ విత్ డోజీ. ట్రేడింగ్ విత్ డోజీ. ఇప్పుడు డోజీతో మనం ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. డోజీ కనిపించగానే వెంటనే ట్రేడ్ తీసుకోకూడదు. ఎల్లప్పుడూ కన్ఫర్మేషన్ క్యాండిల్ని కోసం వేచి ఉండాలా. డోజీ సపోర్ట్ దగ్గర ఏర్పడి బుల్లిష్ కన్ఫర్మేషన్ వస్తే బై ట్రేడ్ చేయాలా. బుల్లిష్ కన్ఫర్మేషన్ వస్తే బై ట్రేడ్ చేయాలా అని మనం జాగ్రత్తగా చూడండి. డోజీ సపోర్ట్ దగ్గర వస్తే బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆలోచించాలి. డోజీ అనేది రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడి ఉంటే బేరిష్ కన్ఫర్మేషన్ వస్తే సెల్ సైడ్ ట్రేడ్ గురించి ఆలోచించాలి. అండ్ వాల్యూమ్ అనాలిసిస్ కూడా చాలా ముఖ్యమైనదండి. అందుకే కింద మీకు వాల్యూమ్ అనాలిసిస్ కూడా చూసుకోండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ మామూలుగా బేరిష్ వచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి, అవునా? సో రిస్క్ మేనేజ్మెంట్ను ఎప్పుడు కూడా విస్మరించకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఎప్పుడు తీసుకున్న మన స్టాప్ లాస్ అయితే కంపల్సరీ. సో ఇప్పుడు ఈ చార్ట్ని గమనించండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డోజీ క్యాండిల్ కనిపిస్తుంది, ఒకటి ఓపెన్ మరియు క్లోజ్ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. అండ్ ఈ క్యాండిల్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ మారిన విధానాన్ని కూడా మీరు గమనించండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి మీరు చూడండి, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. సో ఇక్కడ మీకు మొత్తం కూడా మళ్ళీ మీకు పీడిఎఫ్ పెడతాను కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఈ చార్ట్లో కనిపిస్తుంది క్యాండిల్లో ఏది డోజీ. 5 సెకండ్లు అంటే ఇక్కడ ఏ డోజీ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ డోజీ కనపడుతుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ రేపటి క్లాస్లో స్ట్రాంగ్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అయిన బుల్లిష్ ఎంగల్ఫింగ్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ. హ్యాపీ ట్రేడింగ్.